నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం హోదాలో తొలిసారి చంద్రబాబు హైదరాబాద్కు వస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగియగానే నేరుగా హైదరాబాద్కు రానున్నారు చంద్రబాబు. సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు బేగంపేట విమానాశ్రయానికి చేరుకునున్నారు. సీఎం హోదాలో వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీనిపై తెలంగాణ పోలీసులకు అనుమతి కూడా కోరారు. అయితే 50 కార్లు 150 ద్విచక్ర వాహనాల వరకు పోలీసులు అనుమతిచ్చారు. ర్యాలీలో భారీగా జనం పాల్గొనవద్దంటూ కొన్ని షరతులు విధించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ భారీ ర్యాలీ సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలభరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. ఆవేదన పాదించగరేపటి దారికి దీపముని వై రాష్ట్రము నేలగరావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జగన్ న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగన్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. ఆదాయానికి మించి ఆస్తులతో పాటు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో అప్పట్లో జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. అంతేకాదు జగన్ దాదాపు 16 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చారు. దాదాపు 10 ఏళ్లకు పైగా జగన్ బెయిల్ పైనే తిరుగుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులో హరిరామ జోగయ్య ఇచ్చినటువంటి పిటిషన్ పైన ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది. ఇందులో భాగంగా కేసు ఏ స్టేజ్ లో ఉంది అనే దానిపైన ప్రధానంగా ఈ రోజు చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రభుత్వ తరపు న్యాయవాది అంటే సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం చూస్తుంది, దానిపైన రెగ్యులర్ విచారణ జరుపుతుందన్న క్రమంలో హైకోర్టు ఇది రోజువారీగా విచారణ జరపాలి, దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలనే విధంగా హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించిన పరిస్థితి. అయితే నేపథ్యంలో రోజువారీ విచారణ కూడా జరుగుతుందని చెప్పిన పరిస్థితి. అయితే ఈ రోజువారీ విచారణ ఎలా జరుగుతుంది, కేసు స్టేటస్ ఏంటి, ఆ స్టేటస్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సిందిగా ఇటు సిబిఐ తరపు న్యాయవాదిని ఆదేశించడమే కాకుండా జగన్ తరపు న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేసుకునేందుకు సమయం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో రోజువారీగా, ఎందుకంటే దీంతో పాటు చాలా అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు చాలా మంది పైన ఛార్జ్ షీట్లలో చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం, దానిపైన సెపరేట్ గా ఎవరిది వాళ్లకు విచారణ జరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు,
ఈ మొత్తం డిశ్చార్జ్ పిటిషన్స్ వేసిన పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిని తరవుగా చూడడానికి సమయం పడుతుందనే విషయాన్ని సిబిఐ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి, రోజువారీగా విచారణ జరపాలని స్పష్టంగా హైకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించిన పరిస్థితి. సో ఇప్పటి నుంచి ఆ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో రేపటి నుంచి మరి కేవలం దీనిపైన రోజువారీ విచారణ జరుగుతుందా, లేకపోతే ఈ రోజు నుంచి అంటే కొద్ది రోజులుగా రోజువారీ విచారణ పేరుతో రోజైతే కాజ్ లిస్ట్ లో రోజు ఈ కంపెనీలకు సంబంధించినటువంటి అంటే వాళ్ళ సీరియల్ నెంబర్స్ ఉంటున్నాయి, వాళ్ళకి ఆ రోజు డేట్స్ ఇస్తా ఉన్నారు, వచ్చిన తర్వాత విచారణ జరుపుతున్నారు, కోర్టు సమయం అయిపోతుంది, వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎందుకంటే 11 ఛార్జ్ షీట్లకు సంబంధించి వివిధ కంపెనీలు వేసినటువంటి పిటిషన్లు ఉన్నాయి కాబట్టి వాటిని చెక్ చేయడానికి, వాటిని విచారణ జరపడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ ఆలస్యానికి అదే కారణం అనేది సిబిఐ న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పుడు జగన్ ఆస్తులకు సంబంధించిన దాంట్లో మాత్రం ఇప్పుడు మళ్ళీ రోజువారీ విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేది హైకోర్టుకు వాళ్ళు ఒక అంటే స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.